సిక్స్త్ క్లాస్ నుంచి కల్లూరులోనే చదివాను. యూపీఎస్ స్కూల్ అప్పుడు యూపీఎస్ స్కూల్లో చదివాను. తర్వాత సెవెంత్ అక్కడే, 8th to 10th వరకు కూడా అక్కడ కల్లూరు కాలేజీలోనే హై స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్ 2 సంవత్సరాలు అక్కడే చదవడం జరిగింది. తర్వాత ఆ ఇంటర్లో కొంచెం మనం స్టడీలో కొద్దిగా పూరే అయితే దాంట్లోనే ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోవటం, ఒక 1 year అక్కడ బ్రేక్ అవడంతో పోలీస్ డిపార్ట్మెంట్లో నిజామాబాద్లో సెలక్షన్స్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. వెంబడే అక్కడ పోస్టింగ్ ఇచ్చేసారు. నేను 82లోనే యాజ్ ఏ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి అక్కడ దగ్గర 2019 వరకు అక్కడే చేశాను. 19 years అక్కడ చేసిన తర్వాత 2001లో ఇక్కడ మన ఖమ్మానికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఖమ్మం వచ్చాను. ఖమ్మంలో దగ్గర 24 years. అంటే నేను లాస్ట్ ఇయర్ 24th June రిటైర్డ్ అయినాను ఇక్కడ యాజ్ ఏ హెడ్ కానిస్టేబుల్గా. అంటే మాకు అక్కడ ప్రమోషన్స్ అక్కడ సెలెక్ట్ అవ్వటం వలన ఇక్కడ ప్రమోషన్స్ కొంచెం బ్రేక్ అయినాయి. అందుకనే యాజ్ ఏ హెడ్ కానిస్టేబుల్గానే రిటైర్డ్ అవ్వడం జరిగింది. నాకు 2 బాబులకి మ్యారేజ్ అయినాయి. పెద్ద బాబుకి 2 పిల్లలు. వాళ్ళు కూడా ఖమ్మంలోనే ఉంటారు. చిన్నవాడు కూడా ఖమ్మంలోనే ఉంటాడు. అందరూ సెటిల్. పెద్ద బాబు ఏమో మామూలుగా ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ ప్రకాష్ నగర్లో కమిషనరేట్ ఎదురుగానే ల్యాబ్ పెట్టుకున్నాడు. చిన్నోడు శ్రీ చైతన్య స్కూల్ లోటస్ బ్రాంచ్కి డీన్గా చేస్తున్నాడు. ఇక్కడే ఉంటారు. ఆడికి ఒక బాబు ఒక పాప. అంతా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడైతే. అయితే ఇక వేరే అలిగేషన్స్ అయితే ఏం లేవు. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నాను రిటైర్డ్ అయిన తర్వాత ఇంటి దగ్గరే. ఇది అందరూ మంచిగా ఉండాలి, మీరు మీ మనవాళ్ళతోని అందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ ఇలాంటి కలయిక మరి అందరూ రావాలి అని కోరుకుంటున్నాను. దీన్ని ఆర్గనైజేషన్ చేసిన వన్మాసీను, శ్రీరాము వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు మళ్ళీ